నమస్కారం, నా పేరు రాజేశ్వరి. నేటి సిటీ న్యూస్కు స్వాగతం. పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటామని చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నదాతలకు భరోసా ఇచ్చారు. వారం రోజుల్లోనే రైతులకు నష్టపరిహారం అందే విధంగా కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. రాబోయే రోజుల్లో సింగరేణిలో చాలా బొగ్గు గనులు మూతపడనున్నాయని, కొత్త గనుల కోసం ముఖ్యమంత్రిని కలిసినట్లు చెప్పారు. ఉద్యోగాలు కల్పించడం లేదని బాల్కసుమన్ ఆరోపణలు చేయడం సరికాదని, కొత్త గనులు లేకపోవడంతోనూ ఉద్యోగాలు రావడం లేదన్నారు. ఈ వానలు ఏదైతే మన పడినాయో దాంట్లో చాలామంది నష్టపోయినారు. నేను అందరు రైతులకు భరోసా ఇచ్చాను. మీరు ఈ బాధపడేది అవసరం లేదు. అగ్రికల్చరల్ ఆఫీసర్ కూడా వచ్చినాడు, చూసినాడు ఎంత నష్టపోయినారో. ఎక్కడైతే 33% కన్నా ఎక్కువ పంట నష్టపోయిందో అందరికీ కూడా నష్టపరిహారం కల్పిస్తామని చెప్పి నేను చెప్పడం జరిగింది. కలెక్టర్ గారు కూడా అదే వారికి విన్నపం చేశాము. మీరు దీంట్లో ఈ సమస్యలో ఏడీ గారు అన్ని చోట్ల మళ్ళొకసారి తిరిగి ఎవరైతే నిజంగా నష్టపోయినారో వాళ్ళకి అందరికీ కూడా న్యాయం చేయాలని చెప్పి ఈరోజు భీమారం మండలంలో అన్ని చోట్ల కూడా తిరగడం జరిగింది. వాళ్ళందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకుందో వాళ్ళు ఎదురు చూస్తున్నారు. సరిగా తొందరగా నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి డెఫినెట్లీ వారం రోజుల్లోనే వారికి ఎంత నష్టపోయినారు, ఎవరికి ఎంత నష్టపరిహారం రావాలో అది అనౌన్స్ చేయబోతుంది. రాబోయే కాలంలో చాలా చోట్ల కూడా మైన్స్ క్లోజర్ అవుతుంది. నేను మొన్న అసెంబ్లీ సెషన్లో ముఖ్యమంత్రి గారికి ఇదే కోరడం జరిగింది. మీరు ఒక స్పెషల్ మీటింగ్ పెట్టాలి. సింగరేణి మైన్స్ ఏదైతే ఉన్నాయో, ఎక్కడ ఎన్ని మైన్స్ మూతపడిపోతున్నాయో, ఎట్లా ఇంకా కొత్త మైన్స్ ఎట్లా తీసుకురావాలో అని చెప్పి వారికి కోరడం జరిగింది. వారు అతి త్వరలోనే నేను మీటింగ్ పిలుస్తానని చెప్పి వారు నాకు భరోసా ఇచ్చారు. దీంట్లో ఒక విషయం ఉంది. నిజంగానే సింగరేణి సంస్థను ఈ మన తెలంగాణ ప్రాంతంలోనే అతిపెద్ద కర్మాగారం సింగరేణి సంస్థ. మన చెన్నూరు, మంచిర్యాల డిస్ట్రిక్ట్లో ఉన్న కాన్స్టిట్యుయెన్సీస్ 26 కాన్స్టిట్యుయెన్సీస్లో సింగరేణి సంస్థ ఇంపాక్ట్ ఉందన్న. వారు ఎక్కడైతే డిఎంఎఫ్టీ ఫండ్స్ నిధులు ఇవ్వడము, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఇవ్వడము, ఉద్యోగాలు కల్పించడము, అవుట్సోర్సింగ్లో ఉద్యోగాలు కల్పించడము, ఇవన్నిట్లో కూడా సింగరేణి సంస్థ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అందు గురించి కాకా వెంకటస్వామి గారు 1995లో సింగరేణి సంస్థ BIFRలో వెళ్ళినప్పుడు ఆయన కొట్లాడి 400 కోట్ల రూపాయలు NTPC నుంచి రుణం ఇప్పించి సింగరేణి సంస్థను ఆ రోజులలో 1,00,000 ఉద్యోగాలను కాపాడుకోవడం జరిగింది. నేను ఇదే కోరుతున్నాను. మొన్న సుమన్ వచ్చినప్పుడు అన్నాడు ఉద్యోగాలు ఏమైనాయి. నిజంగానే సింగరేణి సంస్థ చెన్నూరు నియోజకవర్గంలో 2 చోట్ల, చెన్నూరులో ఇంకా వెంకటాపూర్లో ఈ మైన్స్ ఓపెన్ చేసే అవకాశం ఉంది. కానీ ఈ మైన్స్ ఓపెన్ చేయాలంటే ఏదైతే TRS ప్రభుత్వం ఆ రోజులలో ఆక్షన్లో పాల్గొనకుండా అలాట్మెంట్ కావాలని చెప్పి ఈ మైన్స్ రాలేదు ఆ రోజులలో. మందమరి పట్టణంలోని 21 వార్డులో డ్రైనేజీ పనులను కాంగ్రెస్ నాయకులు ప్రారంభించారు. ఎమ్మెల్యే సహకారంతో పట్టణ అభివృద్ధికి కృషి చేయడం జరుగుతుందని నాయకులు తెలిపారు. మందమరి అంగడి బజార్ పోచమ్మ గుడి వద్ద కల్వర్టు నిర్మాణం కొరకు 6 లక్షల రూపాయల స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ నిధులతో సోమవారం కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు నోముల ఉపేందర్ కల్వర్టు పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు నోముల ఉపేందర్ గౌడ్, మైనార్టీ అధ్యక్షులు MD జామిల్, ఉమ్మడి జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి సొతుకు సుదర్శన్, ప్రధాన కార్యదర్శి MD సుకూర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మందమరి పట్టణంలోని 21 వార్డులో మన ప్రియతమ నాయకులు చెన్నూరు శాసనసభ్యులు వివేక్ వెంకటస్వామి గారి ఆదేశాల మేరకు SDF నిధులతోని దాదాపు 6 లక్షల వరకు ప్రారంభించడం జరిగింది. ఏదైతే మందమరి పట్టణంలో వివేక్ వెంకటస్వామి గారు ఎమ్మెల్యే అయినప్పటి నుండి ప్రతి వార్డులు తిరుగుతూ సమస్యలు తెలుసుకుంటూ ఎక్కడెక్కడ ఏ సమస్యలు ఉన్నాయి, రోడ్లు లేని కాడ రోడ్లు, డ్రైనేజీ లేని కాడ డ్రైనేజీలు కట్టించడానికే ఆయన ఒక ధ్యేయంగా పెట్టుకున్నాడు. ప్రతి వార్డులకు వెళ్ళినా కూడా ఎక్కడికి వెళ్ళినా రోడ్డు కరెక్ట్ ఉండాలి, నీళ్లు ఉండాలి, డ్రైన్లు ఉండాలని చెప్తున్నాడు. రానున్న రోజుల్లో వివేక్ వెంకటస్వామి గారు మందమరి పట్టణాన్ని అభివృద్ధి చేయడానికి ముందు వరుసలో ఉంటాడని సందర్భంగా తెలియజేసుకుంటారు. మెదక్ జిల్లా చందాయిపేట జడ్పీ ఉన్నత పాఠశాలలో ఆనందోత్సాహాల మధ్య పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఉత్సాహంగా ఉల్లాసంగా జరిగింది.
మెదక్ జిల్లా చేగుంట మండలం చందాయిపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2004-2005 సంవత్సరం 10వ తరగతి విద్యను అభ్యసించిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని చందాయిపేట జెడ్బీహెచ్ఎస్ నూతన పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తమ గురువులు మల్లికార్జున శర్మ, రాజేశ్వర్, ఊమ్లా నాయక్, రాములు, విష్ణువర్ధన్ రెడ్డి యేసుపాదంలను సన్మానించి వారి ఆశీర్వాదాలను పొందారు. ఈ సందర్భంగా ఉన్నత స్థానాలకు ఎదిగిన తమ పూర్వ విద్యార్థులను చూసి గురువులు ఆనందించారు. జీవితంలో ఇంకా ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆశీర్వదించారు. తమపై విద్యార్థుల ప్రేమాభిమానాలు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకున్నారు. విద్యార్థులు ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకుంటూ చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. విద్యార్థి దశలో గురువులతో మెదిలిన సందర్భాలను తెలియజేస్తూ ఆనందం వ్యక్తం చేశారు. సమ్మేళనానికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ఇంకా ఆ బ్యాచ్ లో చదువుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా శుభాశీస్సులు తెలియజేస్తున్నారు. కాకపోతే మనము మన స్థాయి ఇక్కడే సరిపోయింది, ఇక్కడికి అయిపోయింది. తరువాత తరంకి మనం ఏ విధంగా వాళ్ళను వృద్ధిలోకి తీసుకురావాలి అనేదే మనం ఆలోచన చేయాల్సింది. మంచి చదువులు చదివియాలి, అది వాస్తవం. చదువుతో పాటు సంస్కారం కూడా చాలా గొప్ప. కావచ్చు, ఆంధ్ర కావచ్చు, ఎక్కడెక్కడో వెల్ అయ్యాం. ఇదంతా మన గురువుల చదివే. వాళ్ళ టైం ఇవ్వడం, ఇక్కడ ఈ స్టేజ్ మీద నాకు మాట్లాడడం కూడా చాలా గర్వంగా ఉంది అండ్ ఆనందంగా కూడా ఉంది. మీరందరూ ఇలా యాక్చువల్గా ఇంత స్ట్రెంత్ వస్తుందని నేను అనుకోలేదు. నేను చేద్దామని లాస్ట్ ఇయర్ నుంచి అనుకుంటున్నాను, బట్ నాకు టైం దొరకలేదు. నేను కొంచెం ఒక వర్క్ 2024 మార్చ్ మంత్స్లో మ్యారేజ్ అయింది. సుప్రియ నాగేందర్ రెడ్డి. థ్యాంక్ యూ. నా పేరు కాళేంద్ర స్వాతి పోతాన్పల్లి. నన్ను నార్సింగ్ ఇచ్చారు. మా ఆయన పేరు నారాయణ రెడ్డి. నాకు 2 ఆడపిల్లలు. పెద్ద పాప మోక్షశ్రీ 9th క్లాస్, చిన్న పాప అభిజ్ఞ 6th క్లాస్. ప్రజెంట్ మేము నేచర్లో ఉంటాము. మా వారు సిఎంఆర్ కాలేజ్లో అడ్మిట్గా చేస్తారు. నా పేరు కొందూరు సౌజన్య. అవును తెలిసి ఉంటాం. సందర్భే మేము అల్వాల్లో ఉంటాము. మా హస్బెండ్ సాఫ్ట్వేర్. పాప. నువ్వేం చేస్తావు? నేను హౌస్ వైఫ్. మళ్ళీ మా ఫోన్లో గ్రూప్లో మాకు మా యొక్క స్టేటస్ కానీ మీరు పెట్టే స్టేటస్ కానీ చూసి చాలా సంతోషిస్తుంటాము. మరి మీరు ఇచ్చే గురుదక్షిణ అసలు చిన్నపాటైనా సరే అది మరుపులేనటువంటి. మనకు ఇక్కడ పైసా ముఖ్యం కాదు, ప్రేమ, ఆప్యాయత. 20 సంవత్సరాల తర్వాత మమ్మల్ని గుర్తించుకొని పెంచినందుకు మీకు అందరూ కూడా ప్రత్యేక అభినందనలు, ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ నా యొక్క ముద్దుగా చిరునవ్వుతో మమ్మల్ని ఆస్వాదిస్తున్నటువంటి మా యొక్క చిన్నారులందరూ కూడా నా యొక్క దివ్యాశీస్సులు అందిస్తూ. మా ఇంటి దగ్గర వాళ్ళు ఇల్లు నేర్చుకోండి కాబట్టి మా నందనం కూడా బాగా పెరిగింది. అప్పుడప్పుడు క్లాసులలో అల్లరి చేస్తుండే, చెప్తే వినవు. కారణం ఏంటంటే వాళ్ళు చదువు రాదు. ఎందుకు వినకపోతుందంటే చదువు ఎక్కువ వచ్చేటువంటి కాదు కాబట్టి అది రాదు. కాబట్టి ఇంకో దాని మీద దృష్టి పెట్టి అల్లరిగా చేసుకుంటే మనకి క్లాసులు లీడర్గా చేస్తే బాగుంటుందని అని నువ్వు సీఎం అవుతావు. ఇన్ ఫ్యూచర్లో నువ్వు చీఫ్ మినిస్టర్ కావచ్చు అని సీఎం అని పెట్టిన. ఇప్పుడు కూడా సీఎం వెంకటేష్ అని అనుకుంటా. మందమరి KK5 గని కార్మికుడు శ్రమశక్తి అవార్డు గ్రహీత శ్రీరామ్ శెట్టి నరేందర్ను మందమరిలో ఘనంగా సన్మానించారు. ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే పురస్కరించుకొని కార్మిక రంగాల్లో విశేష సేవలు అందించిన కార్మికులకు ఇచ్చే శ్రమశక్తి అవార్డును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క చేతుల మీదుగా సింగరేణిలో మందమరి ఏరియాకు చెందిన KK5 గనిలో అసిస్టెంట్ చైర్మన్ గా విధులు నిర్వహిస్తున్న శ్రీరామ్ శెట్టి నరేందర్
అందుకున్నారు. ఈ సందర్భంగా నరేంద్ర మాట్లాడుతూ సింగరేణిలో ఉద్యోగిగా పనిచేస్తున్న తనకు ముఖ్యమంత్రి చేతుల మీదుగా అవార్డును అందుకోవడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. ఈ అవకాశాన్ని కల్పించినందుకు ఐఎన్టీయూసీ జాతీయ అధ్యక్షుడు జి సంజీవరెడ్డి, జనరల్ సెక్రటరీ జనక్ ప్రసాద్లకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటారని అన్నారు. ఈ అవార్డు తనపై ఇంకా బాధ్యత పెంచిందని తెలిపారు. గతంలో కంటే కూడా బ్రహ్మాండంగా పనిచేస్తానని మీ అందరి ఇబ్బందులు బాధలు తొలగించి మీ హక్కుల పరిరక్షణ కోసం ఖచ్చితంగా కృషి అనుకుంటూ అధ్యక్షుడు, చీఫ్ ఆర్మీ సెక్రటరీ, సమశక్తి అవార్డు గ్రహీత, ఇంకా ఎన్నో పదవులు అవార్డు పొందాలని భగవంతుని ప్రార్థిస్తూ చదువుకున్నారు. భాగస్వామి మేడం బీనాదేవి గారికి, వారి పుత్రుడు అనుదీప్ గారికి వేదికటువంటి బలాన్ని, ఐఎన్టీసీ బలగాన్ని, ఐఎన్టీసీ కుటుంబాన్ని మరి జయంతి చూపినటువంటి మన ఐఎన్టీసీ మిత్రులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మిత్రులారా ఇవాళ శ్రమశక్తి అవార్డు అనేది ఇవాళ ఇంత చిన్న వయసులో నాకు రావడానికి కారణం జయప్రసాద్ కృషి ఉన్న దాంట్లో, వారి గుర్తింపు ఉన్న దాంట్లో. ఇవాళ నేను చెప్తున్నా, ఈ అవార్డు నాది కాదు మిత్రులారా, ఖచ్చితంగా సార్దేవి మన ఐఎన్టీసీ కుటుంబాన్ని అని చెప్పేసి సకాలంగా చెప్తున్నా మిత్రులారా. ఇవాళ మీ అందరి సాక్షిగా మరి వారి ఆశీర్వాదం. రంగారెడ్డి జిల్లా షేర్లింగంపల్లి నియోజకవర్గం క్రీడాకారులు తమ ప్రతిభను చాటి జాతీయ, అంతర్జాతీయ క్రీడా పోటీలో రాణించాలని కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ కోరారు. తెల్లాపూర్ విలేజ్ గద్దర్ సర్కిల్ ప్రాంగణంలో అమృత సత్తయ్య కొల్లూరి ఎడ్యుకేషనల్ సొసైటీ, తెల్లాపూర్ మాజీ కౌన్సిలర్ కొల్లూరి భరత్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర స్థాయి ఓపెన్ టు ఆల్ కబడ్డీ వాలీబాల్ టోర్నమెంటును ఆర్సీపురం కార్పొరేటర్ పుష్ప నాగేష్ యాదవ్, ఏసీపీ గంగాధర్, సీనియర్ నాయకులు పద్దం కొండల్ రెడ్డి, పద్మారావు, ఐలేష్ యాదవ్, రమేష్ యాదవ్ పలువురు నాయకులతో కలిసి కార్పొరేటర్ రాగం నరేందర్ యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ, ఇలాంటి పోటీలను క్రీడాకారులు వేదికగా చేసుకుని అంతర్జాతీయ స్థాయిలో రాణించి దేశానికి పేరు తీసుకురావాలన్నారు. మరి వాలీబాల్ అండ్ కబడ్డీ స్పోర్ట్స్ మీట్ పెట్టి చక్కగా ఇంత పెద్ద ఎత్తున మరి ప్లేయర్స్ అందరినీ కూడా ఆహ్వానించి రాష్ట్ర స్థాయి నుంచి విచ్చేసినటువంటి ప్లేయర్స్ అందరికీ కూడా నా యొక్క నమస్సుమాంజలు తెలియజేస్తూ, స్వాగతం తెలియజేస్తూ, మరి మీరందరూ కూడా ఇంతకుముందు పెద్దలు గంగాధర్ గారు చెప్పినట్టుగా చక్కగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా మీరు ఈ స్పోర్ట్స్ మీట్లో పాల్గొని అందరూ కూడా గెలుపొందాలని కాంక్షిస్తూ, మరి గెలుపొందిన వారు గురించి ఇంతకుముందే ఏసీపీ గారు చెప్పడం జరిగింది. ఆ రకంగానే మీరందరూ కూడా ఉండాలి, అందరూ ఆదర్శంగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, రాబోయే రోజులకు ప్రతి ఒక్కరు కూడా విద్యను అభ్యసించే విధంగా ఏదైతే సొసైటీని ఏర్పాటు చేసి సత్య గారు చేస్తూ ఉందో చాలా చాలా బాగుంది. ఇదే రకంగా ముందు పోవాలని చెప్పి నేను కాంక్షిస్తూ, నేను కూడా ఈ నా ఏరియాలో రాజీవ్ గురుకుల పని నిరుపేద కుటుంబాలు నివసించేటువంటి కుటుంబాలు ఉంటాయి. అక్కడ నేనే సొంతంగా స్కూల్ కట్టి వాలంటీర్స్ని పెట్టి ఒక 500 మంది పిల్లలకి నేను గత 8 సంవత్సరాల నుంచి విద్య వారికి దానం చేయడం జరుగుతూ ఉంది. పిల్లలందరూ కూడా ఈరోజు 10th అయిపోయింది, ఇంటర్ అయిపోయింది, ఫస్ట్ క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు అక్కడ ఏర్పాటు చేస్తూ ఉన్నాం. అది కూడా మా సత్తన్న స్ఫూర్తి అని చెప్పి నేను చెప్తాను. ఎందుకంటే ఒకరోజు ఏదో అక్కడ అమ్మవారి టెంపుల్ ఉంది, ఒకసారి రావాలి అన్నాడు. నేను అక్కడికి వచ్చిన తర్వాత పిల్లలందరూ చూసి పలకరించి వాళ్ళందరితో నేను మాట్లాడడం జరిగింది. నాకు చాలా మంచిగా అనిపించింది. ఆ తరుణంలోనే మాకు ఎలక్షన్ వచ్చింది. సిటీ న్యూస్ సమాప్తం. తిరిగి ప్రసారమైన సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.